ఏం చెప్పను, ఎక్కడి నుంచి చెప్పను, ఇదేం కొత్తది కాదు, ఎప్పుడు ఇండియాలో ఎప్పటి నుంచి జరుగుతున్నాయి మళ్ళీ చూస్తాను అన్నట్టు. యాక్చువల్గా ఎస్ఏ భాష ఫ్రమ్ తమిళనాడు, అతనికి 84 ఏళ్ళు, రీసెంట్లీ చనిపోయాడు అనమాట. అర్థమైందా? చనిపోతే శవాన్ని దాన సంస్కారాలు తీసుకెళ్తాం కదా, ఇస్లాం పద్ధతి ప్రకారం తీసుకెళ్లారు. చాలామంది వచ్చి మోసారు కూడా శవాన్ని. ఇప్పుడు ఏం తప్పేంది మోస్తే అంటారా? ఇక్కడ ఒక పాయింట్. యాక్చువల్గా బేసికలీ ఇస్లాం ప్రకారం ఏమంటారంటే, చనిపోతే మనిషి ఎక్కువ మంది అతను శత్రువు అయినా కాడ వచ్చి మోయొచ్చు అంటారనమాట, యాజ్ పర్ ఇస్లాం ప్రకారం. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు మోయకూడదా అంటే అది కాదు మ్యాటర్. ఎస్ఏ భాష చనిపోయిన వ్యక్తి ఒక టెర్రరిస్ట్. 1998లో కోయంబత్తూరులో బాంబ్ బ్లాస్ట్ చేశాడు. 53 నుంచి 54 మంది చనిపోయాడు ఆ బాంబ్ బ్లాస్ట్లో. 200 మంది ఇంజూర్ అయ్యారు. అతన్ని పోలీసులు అరెస్ట్ చేద్దామని పారిపోయాడు. కొంతమంది కుర్రాడిని చేర్పించి కొంచెం ఇస్లామిక్ పద్ధతిలో కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళాడనమాట. అలా వెళ్ళినప్పుడు పోలీసులు పట్టుకున్నారు, కొంతమంది కాల్ చేశారు, ఇతను దొరికారు, తీసుకెళ్ళి జైలు వేశారు. ఇక్కడతో అయిపోయింది. అసలు యాక్చువల్గా ఇది ఎందుకు జరిగింది చూతానండి. అసలు ఈ కథ అంతా ఎక్కడ మొదలైన చూతాను. 1983లో 1983లో తమిళనాడులో సుందరన్, రామకృష్ణ, మున్నాని వీళ్ళు ముగ్గురు కూడా బీజేపీ లీడర్స్. అప్పుడు తమిళనాడులో ఒక పబ్లిక్ మీటింగ్లో ఒక ఇస్లాంని తిట్టడం లేదా క్రిటిసైజ్ చేయడం జరిగింది. మళ్ళీ నేను డెప్త్కి వెళ్ళను, ఏం జరిగింది, ఏం చేశాడని చెప్పను, జస్ట్ రిఫరెన్స్ ఇస్తాను. దాన్ని చూసిన ఎస్ఏ భాష కొంచెం కోపాగ్నికి అయిపోయి బాగా ఫీల్ అయిపోయి 1984లో రాము అనే వ్యక్తి మీద దాడి చేశాడు. అతను కూడా బీజేపీ సంథింగ్ పర్సన్. ఇక్కడ బాగానే ఉంది. బాబ్రీ మసీద్ డెమాలిష్ జరిగిందంట. ఏదైనా కానీ జరిగినప్పుడు పబ్లిక్ మీటింగ్ ఉన్నప్పుడు తమిళనాడులో ఎల్కే అద్వానీ గారు ఇంకోటి వేరే వాళ్ళు వచ్చారు మీటింగ్కి తమిళనాడుకి. ఆ సమయంలో 1998లో కోయంబత్తూరులో బాంబ్ బ్లాస్ట్ చేశారు. 53 మంది నుంచి 54 మంది చనిపోయారు. 200 మందికి గాయాలైంది. అది 53 మంది 54 మంది తిరిగి వచ్చారనికి. ఏదైనా కానీ మన భారతదేశం రాజ్యాంగపరంగా ఉంది, ప్రజాస్వామ్య దేశం. ఏది కూడా రాజ్యాంగ విరుద్ధంగా చేయకూడదు. ఫస్ట్ నీకు ఉన్న హక్కులు మొత్తం రాజ్యాంగపరంగా కాపాడుకోవాలి. అది వదిలేసి ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఆలోచిస్తే అది ఏ మతమైనా కానివ్వండి, ఇస్లాం, క్రిస్టియానిటీ, హిందూయిజం కాదు, ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాగే తయారవుతారు మనుషులు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఏమైంది అంటారా, అలా వెళ్ళడం, అతను టెర్రరిస్టు, చాలామంది ముస్లిమ్స్ అతను సపోర్ట్ చేసినట్టుగా మనం చూసాం. యాక్చువల్గా ఇది ఎక్కడితో పోలా. మన బిష్ణోయ్ గ్యాంగ్, మన రీసెంట్గా మూసే సిద్ధు వాళ్ళని చంపాడు కదా బిష్ణోయ్ గ్యాంగ్. అతను ఏదో సనాతని, అతను ఏదో బొట్లు పెట్టేసి భగత్ సింగ్ వచ్చాడు, ఇంకొక సుభాష్ చంద్రబోస్ వచ్చారని చూస్తున్నారు. ఆ లెజెండ్స్తో ఈ దరిద్రుని పోల్చకండి. ఫస్ట్ వీడు అట్రాసిటీ చేస్తాడు, డ్రగ్ పెడ్లర్ చేస్తాడు, మర్డర్స్ చేస్తాడు. అసలు వీడికి వాళ్ళకి పోలికండి. ఎవరైతే గ్యాంగ్స్ చేస్తారు, ఎందుకు ఇప్పుడు బొట్టు పెట్టుకున్నాడు కాబట్టి. ఇదే ఈ మైండ్ సెట్ మారిపోవడం ఉంది. మర్డర్స్ చేసేవాళ్ళని దేవుడు అంటున్నాం, ఇంకో మర్డర్ చేసేవాడిని టెర్రరిస్ట్ అంటున్నాం. ఇద్దరు టెర్రరిస్ట్లేరా? బేసిక్ ఇద్దరు టెర్రరిస్ట్లే. ఇద్దరు ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయారు. ఇద్దరు టెర్రరిస్ట్లే. పాకిస్తాన్తో సంబంధం ఉన్నాయని చూస్తున్నారు బిష్ణోయ్కి రీసెంట్లీగా. ఏదైనా కూడా ప్రజాస్వామ్య దేశంలో ఉంటున్నాం, ప్రజాస్వామ్యానికి బద్ధంగానే ఉండాలి. ప్రజాస్వామ్యం విరుద్ధంగా చేస్తే ఇలాగే ఉంటుంది. నీ మొత్తం నీ ఇంట్లో ఉండాలి, బయట వస్తే భారత పౌరుడివి నువ్వు. అరే ఇది కూడా చెప్పాలా? ఇది ఒకటే కాదు, రీసెంట్గా యూట్యూబ్లో చూస్తుంటా, ఒక మొత్తం మీద ఇంకో మొత్తం విషయం కక్కుతూ ఉంటుంది. అసలు ఆగలేడు అనమాట. ఇంక వాళ్ళతో చూసినట్టు అడిగి ఇంకా దాంట్లో పెద్ద విషయం కక్కేది రాధా మనోహర్ దాస్ గారు. ఏంటో విషయం కక్కేస్తూ ఉంటాడు. విషయం కక్కేది ఏం తెలియదు. ఎందుకు? ఇది నీవు ఆచరించి వాడు ఆచరిస్తాడు. ప్రాస మళ్ళీ మధ్యలో ప్రాసేస్తాడు. ప్రాస ఏముండదు. ఏ మతంలో కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తే అది ఇస్లాం అయినా, క్రిస్టియానిటీ అయినా, హిందూయిజం అయినా. ఉదాహరణ చూద్దాం. ఇరాన్ ఎలా అయిపోయింది చూడండి. అది తెలీదా? 1960s, 70sలో ది బెస్ట్ ఒలింపిక్స్లో కొట్టిన వాళ్ళు, బెస్ట్ ఆర్కిటెక్చర్ ఉండేది, ఇంజనీర్స్, డాక్టర్స్ ఉండేవాళ్ళు వాళ్ళ దగ్గర. ఇప్పుడు అదే ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తుందో ఏ రిలీజన్ అయినా కూడా పాజిటివ్ వెళ్ళకుండా నెగిటివ్ థాట్కి వెళ్తుందో, మనమే ఉండాలి, ఓన్ చేసుకోవాలి. బేసిక్గా కొంతమంది పొలిటికల్ థాట్స్ ప్రజల్ని క్వశ్చన్ చేయకుండా ఒక ఫియర్ని కండెమ్ చేస్తారు వాళ్ళందరూ కూడా.
అదే నేను చూస్తా వినండి, మతం కోసం మీరు మీ కెరీర్ని పోగొట్టుకోకండి ఫస్ట్. ఎందుకంటే మిమ్మల్ని ఓవైసీ వచ్చి రాడరా అని కాపాడు, మీకు రాజ్నాథ్ సింగ్ వచ్చి కానీ బీజేపీ లీడర్ కానీ వచ్చి కాపాడు, ఎవరు కాపాడరు. ఇంకో సింపుల్ లాజిక్ చెప్తాం వినండి. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, అన్పాలజెటిక్ హిందూస్ని కాపాడుకోవడం రాండి అన్నారు కదా. అలా చెప్పిన బీజేపీ లీడర్స్ కానీ వాళ్ళు ఎవరికైనా పెద్ద లీడర్స్ కానీ వాళ్ళ అబ్బాయిలు ఎక్కడ ఉన్నారో చూడండి ఒకసారి. అమిత్ షా గారి అబ్బాయి ఆల్మోస్ట్ బీసీసీఐ చైర్మన్. ఆయనకు వద్దా సనాతన ధర్మం, ఆయన రాడా, ఆయనకు వద్దా? వాళ్ళందరూ కెరీర్లు బాగా తీసుకునే పనులు ఉన్నారా? మనమే ఏం తెలియకుండా తిరుగుతున్నాం. 2009 2014 జెండాలు మోసం వేసుకున్నాడా, నీకేం తెలుసు అసలు? ఇచ్చి పెట్టి తిరిగేవాడు బైక్స్ మీద సైకిల్ మీద, అన్న అన్న ఏమైంది, ఏం కాల. అది మళ్ళీ వేరే టాపిక్ వెళ్ళిపోతుందిలే. మతాన్ని మతంలాగే చూడు. మతం ఎక్స్ట్రీమ్కి వెళ్తే మతం మలం పెడుతుంది మైండ్లో, ఇక్కడ పెడుతుంది తీసుకొచ్చి. దాన్ని స్టార్ట్ చేస్తావు నువ్వు. స్టార్ట్ చేస్తే ఏం చేస్తారు వీళ్ళు? అదుగో శత్రువు అంటాడనమాట. యాక్చువల్గా నీ మిత్రుడే, వాడు సర్వే అవ్వడం కోసం ఈయన శత్రువు చేస్తాను నిన్ను. కొంచెం వీళ్ళందరూ బాగా ఉంటారు, వీళ్ళందరూ బాగా కలిసి ఉంటారు. మనం మాత్రం వాడిని చూసి తిరిగి వాడదు, ఈయన చూస్తే వాడికి వాడదు. దీంతో కారణం కూడా తెలియదు. మతం కోసం పోరాడకండి రా. మతం ఎక్కడికి పోదు, రాజ్యాంగం కోసం పోరాడదాం, రాజ్య హక్కులను కాపాడుతాం. మనకు ఒక ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి, వాటి కోసం చేద్దాం. వాడికి జైజీలు కొడతాలు, టెర్రరిస్టులకి జైజీలు కొడతాలు కాదు. మతాన్ని కాపాడాల్సిన అవసరం లేదురా, రాజ్యాంగాన్ని కాపాడిస్తారు, అది మనల్ని కాపాడుతుంది. అర్థమైందా? కొంతమంది యూట్యూబ్లో వస్తారు, విషయం కక్కుతూ ఉంటారు పక్కన మతం మీద. ఏమన్నా దాస్ గారు, ముగ్గురు ఉన్నారు పాస్టర్లు కూడా, ఈ సాబులు కూడా, ఈ మౌలానాస్ కూడా. మరి ఎందుకు టెర్రరిస్టులకి, రౌడీ నాగుడికి జేజేలు కొడితే సనాతని రాదు, ఇస్లాం పెరగదు, అంతే. దీనివల్ల మీ కెరియర్స్ పోతాయి, ఫస్ట్ మీ లైఫ్ పోతుంది. మీ ఇంట్లో ఉన్న మీ అమ్మానాన్న సంగతి చూడు, అయ్యేం పట్టవు. తిరిగాం, మీకంటే ఎక్కువ తిరిగాం. 2014 2009 పార్టీలు పెట్టినప్పుడు ఏమైంది? అన్పాలజెటిక్ హిందూ అయింది, ఏం కావాలా? మనకి ఒక రాజ్యాంగం ఉంది, ఆ రాజ్యాంగాన్ని ఫాలో అవుదాం.